నేను రవికాంత్, వరంగల్ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ల డివిజన్లకు నిధులు కేటాయించడం లేదని, దానికి తోడు కౌన్సిల్ మొదలైన తర్వాత కనీసం సమస్యలు చెప్పుకునేందుకు మైక్ ఇవ్వలేదని చెప్పి బయటకు వచ్చి నిరసన తెలిపిన సందర్భం అయితే కనిపించింది. మేయర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా వాళ్ళంతా కూడా చెప్పిన సందర్భం అయితే కనిపించింది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. సుబేదారి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రామ్నగర్ టవర్లోని మైనర్ పిల్లలు ఒక కారుపై గీతలు గీశారని చెప్పి 8 మంది పిల్లలపై కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. దీని పట్ల తీవ్రమైన విమర్శలు అయితే సుబేదారి పోలీసులు ఎదుర్కొంటున్న సందర్భం అయితే కనిపిస్తోంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. జనగామ కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డిపై కంచె రాములు అనే సీనియర్ నాయకుడు డీసీపీ రాజమహేంద్ర నాయకులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో అనేక అంశాలు దాగున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పదవులను అమ్ముకోవడమే కాకుండా తనపై హత్య చేసే కుట్రలకు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి తెరతీశాడని చెప్పి ఆ ఫిర్యాదులో అయితే పేర్కొనడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. మరిపేడ బస్టాండ్ దగ్గర చేపల లోడుతో వెళ్తున్న బొలేరో వాహనం ఓ వ్యక్తిని తప్పించబోయి బోల్తాపడింది. బోల్తాపడిన వాహనంలో నుంచి చేపలన్నీ కూడా కింద పడిన పరిస్థితి అయితే కనిపించింది. ఆ చేపల కోసం అక్కడ ఉన్నటువంటి జనమంతా ఎగబడ్డారు. ముఖ్యంగా ఆ బొలేరో వాహనంలో వెళ్తున్న వ్యక్తికి తీవ్రమైన గాయాలై కింద పడి ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవడం అమానవీయ సంఘటనగా కనిపించింది. ఈ జిల్లాలోనే మరో వార్త చూసినట్టయితే గూరూరు మండలం ముచ్చర్ల గ్రామం నుంచి గంజాయి తరలిస్తున్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఇందులో భాగంగా 2 కార్లలో తరలిస్తున్న 108 కిలోల గంజాయి పట్టుకున్నారు. వీటి విలువ 47 లక్షలుగా తెలుస్తూ ఉంది.